అండ్ దేవి గారు అంటే ఏమైనా చెప్తుంటారా కంపోజింగ్ టైంలో గాని ఎలా ఉంటారు? దేవి గారు కంపోజింగ్ అప్పుడు రికార్డింగ్స్ అప్పుడు చాలా వెరీ పర్టికులర్ అబౌట్ వాట్ హీ వాంట్స్. అండ్ ఐ థింక్ దట్ ఈస్ అన్ అమేజింగ్ క్వాలిటీ ఫర్ సింగర్కి. ఇప్పుడు మీరు కంపోజర్ అంటే మీకేం కావాలని నేను దాన్ని అర్థం చేసుకుని అది డెలివర్ చేయడమే నా పని. అండ్ ఐఎమ్ మోర్ దెన్ నథింగ్ బట్ ఐఎమ్ జస్ట్ అ కొరియర్ గై. మీ పార్సల్, మీ సాంగ్ ఐఎమ్ కొరియరింగ్ ఇట్ టు ది ఆడియన్స్. అదే సింగర్ పని. అండ్ వెన్ దేవి గారు సో క్లియర్ అబౌట్ వాట్ హీ వాంట్స్, ఇది చాలా స్పెసిఫిక్గా ఒక్కొక్క హెచ్చు తగ్గు ఏం లేకుండా లిరిక్స్ బాగా వినపడాలి. లిరిక్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. చాలా ఇంపార్టెన్స్. సో హీ నోస్ ద వాల్యూ ఆఫ్ లిరిక్స్. అదేలాగా దట్ సౌండింగ్ ఫస్ట్ it took me some time. I'm being very open. It took me some time to get used to what sir ki em kavalani ee paataki specific ga pushpaki em kavalani atanu ichina brief ni ardham cheskoni deliver cheyadam konచెం టైం అయింది. అండ్ ఆ టోన్ కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. జనరల్ గా సింగర్ కి ఏంటంటే ఇప్పుడు లిరిక్స్ లో ఇప్పుడు మీరు బోస్ గారి అదరగొట్టే లిరిక్స్ మళ్ళీ ఈ పాటలో ఉంటుంది. ఆ లిరిక్స్ చూస్తే చాలా ఆక్రోషంగా ఫైరీగా ఉంటుంది. కానీ నేను ఫస్ట్ టైం పాడేటప్పుడు నువ్వు గడ్డం అట్లా సవరిస్తుంటే ఇంత ఎక్స్ప్రెషన్స్ తోటి పాడా. సో లేదు, టోన్ డౌన్ ద ఎక్స్ప్రెషన్స్. ఫర్ అ చేంజ్ ఐ వాంట్ యూ టు సింగ్ ఇట్ వెరీ ప్లెయిన్ అన్నారు, చాలా స్ట్రైట్ గా. నువ్వు గడ్డం అట్లా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే, నువ్వు గడ్డం అట్లా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే అని పాడొచ్చు. అట్లాగే ఫస్ట్ పాడా. లేదు అంత వద్దు, ఎందుకంటే మనం ఈ we're going to make multiple layers with something called layering. Yeah, I know. In Logic X. Correct. This is for people who don't understand. ఏంటంటే వన్ వాయిస్, నా వాయిస్ ని మళ్ళీ 4-5 సార్లు లేయరింగ్ చేస్తారు. ఒక హై ఒక లో ఒక మిడ్ బేస్ తీసుకుంటారు. అట్లాగే దాన్ని ప్రాసెస్ చేసి ఆ టోన్ తీసుకుంటారు. సో యూస్ లైక్ నువ్వు ఇఫ్ యూ డూ అ లాట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, అది ప్రాసెస్ చేసేటప్పుడు ఇట్ బికమ్స్ ఒకలాగా హెచ్చు తగ్గు చాలా తెలుస్తుంది. సో ఐ వాంట్ యూ టు సింగ్ ఇట్ వెరీ ఇదని చాలా పర్టికులర్గా meticulous ga he took those takes. And daniki I need to thank the whole team of Devi garu. Yes. There is SP Abhishek Balu garu is a very good friend. And Balu gari nephew. And he's an amazing singer. And he, I think mostly anni songs ippudu tanu chaala Devi garu last 4-5 years I think he's been traveling with Devi garu, and he's doing an amazing job. So Uday is the sound engineer. Suresh. సో వీళ్ళందరూ they were all part of the success of that song. And ఇప్పుడు మా కోసం ఆ 2 lines ఒకసారి పాడతారు. అండ్ మీరు కొంచెం పాడతారు కదా, సో సింగ్ పుష్ప విత్ మీ. ఓకే, యా డన్. రెడీ? yes, ready. నువ్వు గడ్డం మట్ట సవరిస్తుంటే దేశం దద్దరిల్లే, పుష్ప 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 పుష్ప, నువ్వు భుజమే ఎత్తి నడుచొస్తుంటే భూమి బద్దలయ్యే, పుష్ప 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 పుష్ప, నువ్వు నిలవాలంటే ఆకాశం ఎత్తే పెంచాలే, పుష్ప 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 పుష్ప, నిన్ను కొలవాలంటే సంద్రం ఇంకా లోతే తవ్వాలే, పుష్ప 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 పుష్ప. హే గువ్వ పిట్టలాగా వానకు తడిసి బిక్కుమంటూ రెక్కలు ముడిసి వణుకుతూ ఉంటే నీదే తప్పవదా, పెద్ద గద్దలాగా మబ్బుల పైన హద్దు దాటి ఎగిరావంటే వర్షమైన తలనే వంచి కాళ్ళ కింద కురిసేదా, పుష్ప 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 రాజ్, పుష్ప 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 పుష్పరాజ్. వావ్, దట్స్ అమేజింగ్. యాక్చువల్లీ అంటే చంద్రబోస్ గారు అండర్ కరెంట్ లిరిక్స్ చూస్తే నిజంగా ఒక అంటే ఎవరైనా ఒక డౌన్ లో ఉన్న వాళ్ళకి కానీ ఏదైనా ఎదగాలి అనుకున్న వాళ్ళకి ఫుల్ ఆన్ మోటివేషన్. నాకు యాక్చువల్లీ ఈ పాటలో నాకు చరణ్ కూడా చాలా ఇష్టం, ఎందుకంటే దాని స్ట్రక్చర్ చూస్తే ఇట్స్ వెరీ డిఫరెంట్ లిరికల్ వైజ్. ఎన్నో వచ్చిన పుష్, జనరలీ హీరో ఎంట్రీ సాంగ్స్ దాంట్లో వచ్చి మాస్ బూస్ట్ చేస్తారు కదా, దీంట్లో ఏం చేశారంటే ఫస్ట్ ఒక లైన్ తగ్గించి ఎన్నో వచ్చిన పుష్పకి పాపం కొన్ని రావంట, ఆ లైన్ మాత్రం తీసుకుంటే ఇట్ సౌండ్స్ నెగటివ్ కదా, పాపం కొన్ని రావంట, ఏం రాదు, ఒణుకే రాదు, ఓటమి రాదు, వెనకడుగు ఆగడము అస్సలు రానే రాదు. సో ఇమిడియట్లీ నెక్స్ట్ లైన్ లైక్ ఇట్స్ ఒకసారి డౌన్ చేసి మళ్ళీ వెంటనే హై. వేరే లెవెల్. ఐ లవ్ దట్
హోల్ స్ట్రక్చర్. పోర్షన్స్ అది ఇది స్క్రీన్ లో ఎట్లా ట్రాన్స్లేట్ అవుతుందని నేను వెయిటింగ్ యాక్చువల్లీ ఎలా ఉండబోతుంది పుష్ప 2 అండ్ సాంగ్స్ కానీ. అండ్ ఇంకా దేవి గారికి ఆల్రెడీ మీరు ఇంతకుముందు లవ్ దెబ్బ సాంగ్ కూడా పాడారు నానక్ ప్రేమతో, అది కూడా వండర్ఫుల్ హిట్ ఇయర్ యాక్చువల్లీ. అప్పుడు చాలా మంది సెర్చ్ చేసినట్టున్నారు, ఫస్ట్ ఐ థాట్ ఇట్స్ లైక్ డెలర్ మెహందీ మేబీ పాడినారేమో అనుకున్నా, బట్ కాదు దీపక్ అని తెలిసింది. చాలా బాగుంటుంది అండ్ ఎన్టీఆర్ గారి స్టెప్స్ కానీ ఆ సాంగ్ కానీ. సో ఇప్పుడు ఆ సాంగ్ కూడా ఒక 2 లైన్స్ కోసం. అది యాక్చువల్లీ నేను పాడేటప్పుడు దేవి గారు చెప్పారు కొంచెం ఇట్స్ అరబిక్ కుత్తు చూస్తే అది అరబిక్ కుత్తు, అది అక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో ఇట్స్ ప్రాపర్ కుత్తు సాంగ్ విత్ అన్ అరబిక్ టచ్. అండ్ అది నార్మల్ గా పడితే యూ కెన్ సింగ్ ఇట్ as ఓ పిల్ల హల్లే హల్లే నీ వల్ల హల్లే హల్లే గుండెలో హల్లే హల్లే సిలిండరే పేలిందే అని పాడొచ్చు. కానీ దేవి గారు వెరీ క్లియర్ దట్ హీ వాంటెడ్ దట్ ఒక డిఫరెంట్ టోన్, లైక్ చెప్పారు. అండ్ అందుకే నేను ఐ హ్యాడ్ టు సింగ్ ఇట్ లైక్ ఓ పిల్ల హల్లే హల్లే నీ వల్ల హల్లే హల్లే గుండెల్లో హల్లే హల్లే సిలిండరే పేలిందే లైఫ్ లాంటి నీ నవ్వు చూసి నా నిద్రంతా కట్టా కట్టా కట్టయిందే అల్లబా 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 బాగుందే లవ్ దెబ్బ బాగుందే లవ్ దెబ్బ. చాలా ఇంప్రూవైజేషన్స్ ఉంటాయి అది అంటే పాట కంప్లీట్ గా వినే వాళ్ళకి, అంటే స్టెప్స్ చూడకుండా వినే వాళ్ళకి. శ్రవణ భార్గవి తను కూడా వెరీ కౌంటర్స్ పాడటం కూడా ఐ థింక్ చాలా బాగుంటది ఆ సాంగ్ కూడా. ఇంప్రూవైజేషన్స్ కూడా మనకు అర్థం అవుతాయి వితౌట్ మనం సాంగ్ చూడకుండా వింటే కనుక తెలుస్తాయి.